గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్రెడిట్ పాయింట్. నీట్ ర్యాంక్ ద్వారా ఎంబీబీఎస్ సీట్ రాలేదు అని బాధపడకండి. తక్కువ ఖర్చుతో బెస్ట్ ఫెసిలిటీస్తో విదేశాల్లో ఎంబీబీఎస్ ఎలా సాధ్యమో తెలియచేయడానికి మనతో పాటు కెనీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ దొంతురాజు కనకయ్యచారి గారు, అలాగే హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ బి స్వాతిరెడ్డి ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హాయ్, గుడ్ ఈవినింగ్ సార్. ముందుగా మీరు చెప్పండి, కెనీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ మోటోతో స్టార్ట్ చేశారు? ఓకే అండి, నేను బేసికల్గా ఒక కళాశాలకు 15 సంవత్సరాలుగా ప్రిన్సిపాల్గా పనిచేశాను. వేలాది మంది విద్యార్థులను ఉత్తీర్ణత చేసి వాళ్ళకు ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చి చేసే క్రమంలో మా బాబును ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో అంటే బైపీస్తోని 919 మార్కులు వచ్చి నారాయణలో ఒక మార్క్తో మెడిసిన్ మిస్ అయితే మా బాబు కంపల్సరీ మెడిసినే చేయాలనుకుంటాడు. కాబట్టి ఈ మెడిసిన్ విద్యా విధానం ఫారిన్ సైడ్ ఎలా ఉంది, ఇండియాలో సీట్ రాకపోతే ఫారిన్ సైడ్ ఎలా ఉందనే దాని మీద బాగా సెర్చ్ చేసి అన్ని కంట్రీస్ సెర్చ్ చేసి లాస్ట్కి ఫిలిప్పీన్స్లోని యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ హెల్ప్ సిస్టమ్ డెల్టాలో 2014లో జాయిన్ చేశాను. అదే మోటోతోని కెనీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ 2014లో స్టార్ట్ చేసి ఇప్పటికీ 5th ఇయర్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ వేలాది మంది విద్యార్థులను విదేశాలకు పంపిస్తున్నాం. సో దీని మోటో ఏంటంటే, కెనీ అంటే ఇది ఒక ఫ్రెంచ్ పదం, అంటే డిక్షనరీగా వెతికి కెనీ అని దొరకబట్టి ఇది ఒక ఫ్రెంచ్ పదం. దీనికి హానెస్ట్ అనే ఒక అర్థం వస్తుంది. అంటే మన కన్సల్టెన్సీలు అన్నింటిలో కూడా ఇది హానెస్ట్గా ఉండాలి, విద్యార్థులకు సకాలంగా న్యాయం చేయాలి, అందరి విద్యార్థులకు పేరెంట్స్కి బాధలు తెలుసు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని విదేశాలకు పంపించి మంచి డాక్టర్లను తయారు చేయాలనే దృఢ సంకల్పంతో ఈ కెనీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేసాము. ఓకే, మీరు చెప్పండి, మీరు ఏ కంట్రీస్ని స్టూడెంట్స్కి పంపిస్తారు అండ్ ఏ కంట్రీస్లో ఏ యూనివర్సిటీస్తో మీకు టైప్ ఉంది? యాక్చువల్గా ఇప్పుడు ఫిలిప్పైన్స్ చూస్ చేసుకున్నాం అనుకోండి. ఫిలిప్పైన్స్లో పర్పెచువల్ హెల్ప్ సిస్టమ్ డాల్టా అండ్ ఎమిలియో, ఈ 2 కాలేజెస్ ఏంటంటే మనీలా అంటే విత్ ఇన్ ద క్యాపిటల్ సిటీలో ఉంటాయి. ఇంకా అట్ ద సేమ్ టైం అక్కడే కాకుండా ఈవెన్ ఎవరైనా గ్రామీణ ప్రాంతాలలో చదవాలి, అలాంటి ఎన్విరాన్మెంట్ కావాలని కోరుకునే వాళ్ళకి కూడా డవావో, లైసియం, ఈ 2 కాలేజెస్ కూడా ఉంటాయి. ఇంకా వీటితో పాటు ఇంకా కాలేజెస్ కూడా చేస్తాం ఫిలిప్పైన్స్లో. అట్ ద సేమ్ టైం సెంట్రల్ యూనివర్సిటీ లైక్ సెంట్రల్ అమెరికాలో వచ్చేసి కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ, నెక్స్ట్ క్యాష్యూ, ఈ 2 కాలేజెస్ కూడా ఉంటాయి. వీటిలో వచ్చేసి మనకు 4.5 years కోర్సే డ్యూరేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఉక్రెయిన్, కజకిస్తాన్, రష్యా, జార్జియా, ఈ కంట్రీస్లో కూడా ఎంబీబీఎస్కి అడ్మిషన్ చేస్తామండి. వీటితో పాటు ఏంటంటే ఉక్రెయిన్లో వచ్చేసరికి బోగోమల్టెస్ అండ్ వినిట్సా, ఈ కాలేజెస్ టాప్ మోస్ట్ కాలేజెస్. అలాగే కిర్గిస్తాన్ చూస్ చేసుకున్నాం అనుకోండి, మన కిర్గిస్తాన్లో కూడా ఏషియన్ మెడికల్ కాలేజ్ అండ్ జలాలాబాద్, OSH, ఇలా కిర్గిస్తాన్లో. ఈవెన్ రష్యా, జార్జియా, ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లలో బెస్ట్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇస్తామండి. ఓకే సార్, మీరు చెప్పండి, ఇప్పుడు అంటే స్టూడెంట్స్ ఇక్కడ నుంచి ఆ కంట్రీకి వెళ్తే ఈవెన్ వెదర్ కండిషన్స్, ఫుడ్, అకామిడేషన్ అంతా కొంచెం కష్టమే కదా. సో మీ సైడ్ నుంచి మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు అండ్ ఫుడ్, అకామిడేషన్ ఎక్కడ కల్పిస్తారు అండ్ వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి? ఓకే అండి, ఫస్ట్ ఫిలిప్పీన్స్ తీసుకుంటే ఫిలిప్పీన్స్ వెదర్ ఇండియన్ వెదర్ సైమల్టేనియస్గా ప్యారల్గా ఉంటాయి. దాదాపుగా 19 degrees టెంపరేచర్ నుంచి 39 degrees టెంపరేచర్ వరకు మ్యాక్సిమం. అక్కడ ఐలాండ్స్ అన్నీ టూరిస్ట్ ప్లేసెస్ ప్లస్ ఐలాండ్స్, అంటే వైజాగ్లో ఎలా ఉంటుందో వెదర్ మొత్తం ఫిలిప్పీన్స్లో అలా ఉంటుంది, ఐలాండ్స్ కాబట్టి. తర్వాత ఇప్పుడు ఈ ఫిలిప్పీన్స్లో ఫుడ్ అండ్ అకామిడేషన్కి వచ్చేసరికి ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది, నాన్ వెజ్ ప్రాబ్లం లేదు, వెజ్ ప్రాబ్లం లేదు. తర్వాత ఈ తెలుగు వాళ్ళదే హాస్టల్స్ ఉంటాయి, ప్రతి క్యాంపస్లో ఇన్ క్యాంపస్ హాస్టల్స్ ఉంటాయి. ఒకటే హాస్టల్ ఇండియన్ హాస్టల్, అందులో తెలుగు పిల్లలంతా ఉంటారు. ఇప్పుడు ఏ కన్సల్టెన్సీ ద్వారా పోయినా కూడా ప్రతి కాలేజీలో ఒక కన్సల్టెన్సీ అని కాకుండా అన్ని కన్సల్టెన్సీలకు హాస్టల్స్ సపరేట్గా ఉండవు. ఒక హాస్టల్ ఉంటుంది, అన్ని కన్సల్టెన్సీల స్టూడెంట్స్ అదే హాస్టల్లో ఉంటారు. ఇన్ క్యాంపస్ అయితే ఆ క్యాంపస్లోని హాస్టల్స్ నచ్చకపోతే పిల్లలు బయట రూమ్లు తీసుకొని ఉంటారు. సేఫ్టీ పరంగా, సెక్యూరిటీ పరంగా ఏ కంట్రీస్లో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు ఫిలిప్పీన్స్ తీసుకుంటే ఫీమేల్ డామినేటెడ్ కంట్రీ, అక్కడ గర్ల్స్కు సేఫెస్ట్, 0 crime రేటు. రష్యా తీసుకున్నా అంతే. తర్వాత ఉక్రెయిన్, కజకిస్తాన్, ఈ కంట్రీస్లలో కూల్ టెంపరేచర్ ఉంటుంది, -degree టెంపరేచర్ ఉంటుంది. వెదర్ కండిషన్స్ ఓకే, 0 crime రేట్ అక్కడ కూడా. ఇప్పుడు కిర్గిస్తాన్ తీసుకుంటే 3 hours ఫ్లైట్ జర్నీ, చైనా తీసుకుంటే 5 hours ఫ్లైట్ జర్నీ, తర్వాత ఫిలిప్పీన్స్ తీసుకుంటే 7.5 hours ఫ్లైట్ జర్నీ. అంటే ఎట్ ద సేమ్ టైం ఒక సెంట్రల్ అమెరికా వరకు వచ్చేసరికి 24 hours వేరియేషన్. అంటే ఇక్కడ వేరియేషన్లో కంప్లీట్గా ఇక్కడ డే అయితే అక్కడ నైట్. వెదర్ కూడా కూల్గానే ఉంటుంది. అంటే దాదాపుగా మనకు ఎక్కువ మోస్ట్ ప్రాబబ్లీ మనం పంపించే కంట్రీస్లలో
పిల్లలకు పేరెంట్స్కు వాళ్ళకి ఇష్టమైనటువంటి కంట్రీ వాళ్ళు చూస్ చేసుకున్నప్పుడు ఆ కంట్రీకి వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నప్పుడు ఆ కంట్రీ. మన ఆఫీస్కి వచ్చేస్తే అన్ని కంట్రీస్లోని వాతావరణాలు, ఫుడ్, అకామిడేషన్ వివరాలు చెప్పేస్తాం. ఏ కంట్రీ తీసుకున్నా, ఏ కాలేజ్ తీసుకున్నా ఆ ఇన్ క్యాంపస్లో ఒక ఇండియన్ హాస్టల్ ఉంటుంది. మన ఇండియా నుంచి పోయే పిల్లలంతా ఆ హాస్టల్లోనే ఉంటారు. సో అక్కడ ఫుడ్ అనేది ఇండియన్ ఫుడ్ అనేది లభిస్తుంది. ఇది కాక వేరే ఫుడ్ కావాలంటే బయట క్యాంటీన్స్ ఉంటాయి, ఇండియన్ క్యాంటీన్స్, అందులో కూడా మెస్ కార్డ్ తీసుకొని తినవచ్చు. అకామిడేషన్ పరంగా కానీ ఈ క్రైమ్ రేట్ పరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు లేవు. ఫీమేల్కు 100% సేఫెస్ట్ సెక్యూరిటీ. మనం పంపించే పిల్లల్లో ఇక్కడ 60% అమ్మాయిలు పోతే 40% మాత్రమే అబ్బాయిలు పోతున్నారు. అంటే మన అమ్మాయిలు ఎంత అంటే ఫార్వర్డ్గా ఉన్నారో చూడండి పోవడానికి. ఓకే, సో ఎంబీబీఎస్ ఎక్స్పెన్సివ్ ఎడ్యుకేషన్ కదా, సో అసలు టోటల్గా ఎంత ఫీజు, ఎప్పుడు ఎంత కట్టాలి? ఓకే, ఇప్పుడు సపోజ్ కంట్రీ వైజ్గా మనం చూసుకున్నాం అనుకోండి, ఫిలిప్పైన్స్ అనుకోండి, కాలేజ్ ఫీజు వచ్చేసి 18 lakhs నుంచి మనకి 21 lakhs వరకు ఉంటుంది, డిపెండ్ ఆన్ కాలేజ్. సో అలాగే సెంట్రల్ అమెరికా చూస్ చేసుకునేసరికి 39 lakhs టోటల్ ప్యాకేజ్, లైక్ ఫుడ్, అకామిడేషన్, కాలేజ్ ఫీ, ఎవ్రీథింగ్. సెంట్రల్ అమెరికాలో వచ్చేసరికి 39. ఇలాగే మనకు వచ్చేసి ఉక్రెయిన్లో వచ్చేసి 20 to 25 lakhs టోటల్ ప్యాకేజ్. కిర్గిస్తాన్, ఎవరైనా పేరెంట్స్ కానీ మనకి తక్కువ బడ్జెట్లో కావాలి, బెటర్గా ఎంబీబీఎస్ ఫినిష్ చేసుకోవాలి అనే వాళ్ళకి కూడా ఇది ఒక బెస్ట్ అవకాశం అన్నట్లు. సో మీకు 12 lakhs నుంచి ఇందులో వచ్చేసి 18 lakhsలో కూడా కిర్గిస్తాన్లో టోటల్ ప్యాకేజ్ ఉంది, కాలేజ్ ఫీ అండ్ ఫుడ్, అకామిడేషన్, ఎవ్రీథింగ్. అలానే రష్యా వచ్చేసరికి కూడా 20 to 25 lakhs ప్యాకేజ్. ఈవెన్ జార్జియా కూడా 25 to 30 lakhs. ఇలానే ఆల్మోస్ట్ మనకు తక్కువ బడ్జెట్లో అనుకున్న, ఎక్కువ బడ్జెట్లో అనుకున్న అన్ని కాలేజెస్, అన్ని కంట్రీస్ కూడా 20 to 30 lakhsలో ఫినిష్ అవుతాయి. మొత్తం 5 years టోటల్ ప్యాకేజ్. అంటే కంట్రీ వైజ్ డ్యూరేషన్ ఉంటుంది, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలా ఉన్నాయి డ్యూరేషన్స్, ఇలా ఉంటుందండి. సార్ ఇప్పుడు అక్కడ అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసిన తర్వాత మళ్ళీ ఇండియాలో వర్క్ చేయాలన్నా లేకపోతే పీజీకి వెళ్ళాలన్నా ఎంసీఐ మస్ట్ కదా, ఎంట్రన్స్ టెస్ట్. సో అది చాలామంది ఒక 100 members వెళ్తే అందులో ఓన్లీ 80% ఎందుకు పాస్ అయ్యి మళ్ళీ వస్తున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు దాన్ని అచీవ్ చేయలేకపోతున్నారు? ఓకే అండి, లాస్ట్ ఇయర్ నుంచి నీట్ అప్లికేబుల్ ఆల్ ఓవర్ ఇండియా అండి. లాస్ట్ ఇయర్ కూడా నీట్ ఉంటేనే పంపాలనేది ఒక కండిషన్ వచ్చింది. లాస్ట్ మినిట్లో దాన్ని ఎత్తేసి ఈ ఒక్క సంవత్సరానికి ఎగ్జామ్షన్ ఇస్తున్నాం, నెక్స్ట్ ఇయర్ నుంచి నీట్ కంపల్సరీ అని లాస్ట్ ఇయర్ మన June 5th వరకు కూడా నీట్ క్వాలిఫై కాని వాళ్ళని కూడా అన్ని దేశాలకు పంపించడం జరిగింది. బట్ ఈ ఇయర్కి వచ్చరికి 2019-20 అకాడమిక్ ఇయర్కి వచ్చరికి కంపల్సరీ నీట్ ఈజ్ ఎ మ్యాండేటరీ అయిపోయింది. నీట్ క్వాలిఫై అయిన స్టూడెంట్ మాత్రమే ఇండియాలో సీట్ దొరకకపోతే బయటకు వెళ్ళాలి. అది అట్లయితేనే ఎంసీఏ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ వస్తుంది. బయటికి పోవడానికి, వీసా వేయించడానికి, దేనికైనా ఎంసీఏ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కావాలి. సో ఎంసీఏ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ రావాలంటే నీట్ కంపల్సరీ కావాలి. నీట్ కంపల్సరీ క్వాలిఫై అయిన స్టూడెంట్ మాత్రమే ఇండియాలో సీట్ వస్తుంది. నీట్ కంపల్సరీ క్వాలిఫై అయిన స్టూడెంట్ మాత్రమే అబ్రాడ్కి వెళ్తున్నాడు, ఏ కంట్రీకైనా వెళ్తున్నాడు. సో ఇక్కడ ఇండియన్ స్టూడెంట్స్ కంపేర్ టు అదర్ కంట్రీ స్టూడెంట్స్ సేమ్ అనేది ఒక పార్లమెంట్లో ఒక చట్టం వస్తుంది. దాని ప్రకారం ఇండియన్ స్టూడెంట్స్తో పాటు ఫారిన్కి వెళ్ళిన స్టూడెంట్స్, ఇప్పటి నుంచి జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి నెక్స్ట్ ఎంసీఏ ఎగ్జామ్ ఉండదండి. అది నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామినేషన్ అని వీళ్ళతో పాటు వాళ్ళు, అంటే వీళ్ళ ఇండియన్ స్టూడెంట్స్తో పాటు వాళ్ళు కూడా రాయాలి. సేమ్ నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామినేషన్ అని పెడుతున్నారు. సో ఎంసీఐ ప్లేస్లో ఇంతవరకు జరిగిన వాటిల్లో 21 నుంచి 30% మాత్రమే ఎంసీఐ పాస్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి కొన్ని వేల కిలోమీటర్ల పిల్లలు పంపుతాం. అక్కడ పిల్లలకు ప్రాపర్ గైడెన్స్ లేక కొన్ని కంట్రీస్లలో పూర్తిగా ఆర్థిక స్వేచ్ఛతోని వాళ్ళు కొంచెం ట్రాక్ తప్పే అవకాశాలు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేసి చదవడమే ముఖ్యం. నేను ఐ వాంట్ టు బికమ్ ఏ బెస్ట్ డాక్టర్ ఇన్ ద వరల్డ్ అనుకొని ఒక ఖచ్చితంగా పోయే స్టూడెంట్ మాత్రమే ఇక్కడ సక్సెస్ అవుతాడు. దాంతోనే ఇక్కడ సక్సెస్ అవుతాడు. కొన్ని కంట్రీస్లో ప్రాక్టీస్ తక్కువ, కొన్ని కంట్రీస్లో ప్రాక్టికల్స్ ఎక్కువ. సపోజ్ ఇప్పుడు -degree టెంపరేచర్లో ఉన్నటువంటి కంట్రీస్లో వైరస్లు డిఫరెంట్, ఇండియన్ టెంపరేచర్కి ప్యారల్గా ఉన్నటువంటి కంట్రీస్లో వైరస్లు డిఫరెంట్. ఎక్కడైతే ఇండియన్ డిసీజెస్ మీద ఆ స్టూడెంట్ ప్రాక్టికల్స్ సజావుగా చేస్తాడో అక్కడ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్ ఇండియాలో ఎంసీఐ పాస్ కావడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఏది ఏమైనా ఏ ఎగ్జామ్ రాయాలన్నా స్టూడెంట్ ఖచ్చితంగా నేను పాస్ అవ్వాలి, నేను చదువుకోవాలి, నేను డాక్టర్ కావాలనేది తన మైండ్లో లేకుంటే మీరు కానీ నేను కానీ ఎవరు కానీ ఏమి చేయలేము. సో చదువుకున్న స్టూడెంట్ చక్కగా రోజు కాలేజీ పోయి రెగ్యులర్గా అన్ని ప్రాక్టికల్స్ సజావుగా అటెండ్ అయ్యి ఇర్రెగ్యులారిటీ లేకుండా ప్రతి ఒక్కటి ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేస్తే, ఏ సెమిస్టర్ ఎగ్జామ్ ఆ రోజు కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా పాస్ అవుతున్నారు. ఎక్కడైతే ప్రాపర్గా పోక అక్కడ మిస్గైడ్ అయ్యి వేరే అంటే ఎక్స్ట్రా యాక్టివిటీస్లో ఎంటర్ అయ్యి అదర్ యాక్టివిటీస్కు అలవాటు పడ్డటువంటి స్టూడెంట్స్ అవుతుందో అక్కడ చదవకుండా కాలేజ్ లేకొట్టి అట్లాంటి తిరిగేటువంటి వాళ్ళలో ఈ ఎంసీఐ పాస్ పర్సెంటేజ్ తగ్గుతుందండి. బేసికల్గా చూస్తే వర్తబుల్ క్యాండిడేట్స్ అందరికీ ఇండియాలో సీట్ వస్తుంది. అక్కడికి వెళ్ళే వాళ్ళు సెకండ్ గ్రేడర్ స్టూడెంట్స్ మాత్రమే ఫారిన్కి వెళ్తారు, అంటే ఇక్కడ సీట్ రాని వాళ్ళు. ఇక్కడ వాళ్ళతో పోలిస్తే అక్కడ పోయే వాళ్ళు, ఇంతవరకు పోయినటువంటి వాళ్ళు కొంచెం సెకండ్ గ్రేడ్ అని చెప్పుకుంటారు, అంటే చదువులో కొద్దిగా వెనకబడ్డ వాళ్ళు. సో అట్లాంటప్పుడు ఇంకా కసితోని ఎక్కువగా చదవాలి అక్కడ పోయి.
నాకన్నా ఒక మార్క్ ఎక్కువ వచ్చినానికి ఇండియాలో సీట్ వచ్చింది, నాకు నేను ఇండియా నుంచి ఇంత దూరం వచ్చిన, నేను చదవడానికి వచ్చిన, రేపు వాడిని బీట్ చేయాలనేటువంటి దృఢమైన దృక్పథం వాళ్ళలో ఉంటే మాత్రమే ఆ స్టూడెంట్ అక్కడి నుంచి సక్సెస్ అవుతాడు. సార్ ఎంసీఏ ఎగ్జామ్ అంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ వరకు పోయినటువంటి స్టూడెంట్స్కి మాత్రమే అప్లికేబుల్. ఇప్పటి నుంచి పోయే వాళ్ళకి బహుశా ఇంకొక 6 నెలల్లో పార్లమెంట్లో చట్టం వస్తుంది, అది ఉండకపోవచ్చు. బట్ అది 300 మార్కులకు ఎంసీఏ ఎగ్జామ్ ఉంటుంది. 150 మార్క్స్ కంప్లీట్ థియరీ. ఈ థియరీ ఎగ్జామ్ ప్రపంచంలో ఏ దేశంలో మెడిసిన్ చదివిన స్టూడెంట్ అయినా ఒకటే కామన్ థియరీ. బట్ మిగతా 150 మార్క్స్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్. ఈ ప్రాక్టికల్స్లో ఇండియన్ డిసిఎస్ మీద ప్యారల్గా ప్రాక్టికల్ చేసినటువంటి కంట్రీస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఇండియాకి వచ్చినాక ఆ ప్రాక్టికల్ సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాడు. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇక్కడ ముఖ్యం. అంటే ఇండియన్ వెదర్కు ప్యారల్గా ఉన్నటువంటి కంట్రీస్లోనే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ వస్తుందని మనం కొంచెం చెప్పగలుగుతాం. ఇదే. ఓకే, సో మీరు చెప్పండి అడ్మిషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? అంటే ఒక స్టూడెంట్ అబ్రాడ్ వెళ్ళాలి అని డిసైడ్ అయినప్పటి నుంచి టోటల్గా ప్రొసీజర్ అంతా మీరే చూసుకుంటారు? ఓకే అండి, అంతా మేమే చూసుకుంటాం. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఎస్ఎస్సి మెమో, లైక్ 10th క్లాస్, ఇంటర్మీడియట్ అండ్ ఆధార్ కార్డ్, పేరెంట్స్ ఆధార్ కార్డ్స్, పాస్పోర్ట్ అండ్ పీసీసీ, బ్యాంక్ స్టేట్మెంట్, ఇలా రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అన్ని మేము ఇన్ఫామ్ చేసేస్తాం. ఆ డాక్యుమెంట్స్ అన్ని ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకుంటామండి. నెక్స్ట్ పాస్పోర్ట్ రాగానే మొత్తం అన్ని డాక్యుమెంట్స్ తీసేసుకొని ఒక్కొక్క కంట్రీ వైజ్గా, ఇప్పుడు ఫిలిప్పైన్స్ చూస్ చేసుకున్నాం అనుకోండి, ఫిలిప్పైన్స్లో రెడ్ రిబ్బన్ డాక్యుమెంటేషన్ అని ఒక వర్క్ ఉంటుంది. నెక్స్ట్ వీసా ప్రాసెసింగ్, ఇలా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలాగా ఉంటుంది. మొత్తం వీసా ప్రాసెసింగ్ నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ అందరినీ ఫ్లైట్ ఎక్కించే వరకు, రిటర్న్ మళ్ళీ కాలేజ్లో కూడా డ్రాప్ చేసే వరకు కూడా టోటల్గా రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు సార్ అన్నట్లు సార్ వాళ్ళ అబ్బాయి కూడా ఫిలిప్పైన్స్లో ఉన్నారండి, పర్పెచువల్లో. సో అక్కడ కానీ ఎక్కడైనా కూడా యాజ్ ఏ పేరెంట్గా కూడా కన్సల్టెన్సీ నుంచి, సో ఎవ్రీథింగ్ వెరీ క్లియర్గా ఉంటుంది. టెన్షన్ ఏమీ ఉండదు పిల్లలకి అడ్మిషన్ ప్రాసెసింగ్లో. డే 1 నుంచి ఈవెన్ ఎంబీబీఎస్ ఫినిష్ చేసుకొని వచ్చే వరకు కూడా అడ్మిషన్ ప్రాసెసింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మాదే ఉంటుందండి రెస్పాన్సిబిలిటీస్ టోటల్గా. ఓకే సార్, ఇప్పుడు ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ యూఎస్ వెళ్ళాలి అనుకుంటే యూఎస్ఎంఎల్ఈ రాయాలి కదా కంపల్సరీ. సో దానికి మీరు సైమల్టేనియస్గా దానికి కూడా ట్రైనప్ చేస్తారా? ఓకే, ఈ యుఎస్ఎంఎల్ఈ అంటే యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్డ్ ఎగ్జామినేషన్. అది ఆన్లైన్ ఎగ్జామ్, ఆల్ ఓవర్ ది వరల్డ్ ఉంటుంది. ఇక్కడ వరల్డ్లో ఏ కంట్రీ నుంచైనా స్టూడెంట్ యూఎస్కి వెళ్ళాలంటే ఈ ఎగ్జామ్ పాస్ అవ్వడం అనేది కంపల్సరీ. ఇప్పుడు మనం ఫిలిప్పీన్స్ కానీ సెంట్రల్ అమెరికా కానీ ఇట్లాంటి కంట్రీస్ తీసుకున్నట్టయితే యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టంలో స్టడీ చేస్తారు. చైనా ఉందనుకోండి బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇండియా ఉందనుకోండి బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టంలో చదివినటువంటి కంట్రీస్ నుంచి యూఎస్ఎంఎల్ఈ కోచింగ్ తీసుకొని యూఎస్ఎంఎల్ఈ రాసేటువంటి వారి సంఖ్య కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే కంపేర్ టు ఇప్పుడు ప్యారలల్ ఇంటర్మీడియట్లో కొన్ని కాలేజీలు చేయనప్పుడు ప్యారలల్ నీట్ లాగా ఉంటాయి. అట్లనే ప్యారలల్ యూఎస్ఎంఎల్ఈ కండక్ట్ చేసే కంట్రీస్లలో అది కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి ఉంది, ఇంకో క్యాచ్ ఒకటి ఉందండి, సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్స్ యూనివర్సిటీ. ఈ రెండిట్లలో నుంచి ఎక్కువగా యూఎస్ఎంఎల్ఈ కోచింగ్ తీసుకోవడానికి అవకాశం. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫిలిప్పీన్స్లో, అది యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమే టోటల్. అక్కడ ఫిలిప్పీన్స్లో కూడా అంటే ఫిలిప్పీన్స్లోని క్యాపిటల్ సిటీ అయినటువంటి మనీలాలో యూఎస్ఎంఎల్ఈ కోచింగ్ సెంటర్లు ఎక్కువ ఉన్నాయి. సో ఇది పాస్ అయిన వాళ్ళు మాత్రమే యూఎస్కి పోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే, మీరు చెప్పండి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి టోటల్గా మీరు, అండ్ ఇప్పటివరకు ఎంతమంది స్టూడెంట్స్ని పంపించారు? ఓకే, మనది వచ్చేసి హైదరాబాద్తో పాటు రాజమండ్రి, విజయవాడ, హన్మకొండ, అనంతపూర్ ఇక్కడ బ్రాంచెస్ ఉన్నాయండి. ఎవ్రీ ఇయర్ మనకు అప్రాక్సిమేట్గా 150 to 200 మెంబర్స్ని అన్ని కంట్రీస్కి పంపిస్తున్నాము. ఓకే సార్, ఇప్పుడు ఎంబీబీఎస్ అయిన తర్వాత పీజీ చేయాలనుకుంటారు కదా, సో ఫిలిప్పైన్స్లో అండ్ మీరు చెప్పిన అదర్ కంట్రీస్లో ఎంబీబీఎస్ అయిన తర్వాత అక్కడే పీజీ చేసే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చి చేయాలా? ఓకే అండి, ఎంబీబీఎస్ అయిన తర్వాత ఇండియాకి వచ్చి ఎంసీఏ ఎగ్జామ్ రాసుకోవాలి. అంతకుముందు స్టూడెంట్స్ అంటే లాస్ట్ ఇయర్ వరకు పంపించిన స్టూడెంట్ ఇప్పటి నుంచి వచ్చే వాళ్ళు నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామినేషన్ రాయాల్సి వస్తుంది. అంటే ఎంసీఏ తీసేస్తున్నారు ప్రపోజల్. సో ఇప్పుడు ఎంసీఐ కంప్లీట్ అయిన తర్వాత ఎంసీఐ ఇది ఇయర్లీ 2 times ఉంటుంది ఇండియాలో, ఎవ్రీ 6 months ఒకసారి. అది ఇప్పుడు చెప్పినట్టు 300 మార్క్స్లో 150 వస్తేనే క్వాలిఫై. ఆ తర్వాత వాళ్ళు పీజీ ఇండియాలో రాసుకోవచ్చు. భారతదేశం గుర్తించినటువంటి 5 కంట్రీస్లలో మాత్రమే పీజీ చేస్తే ఇండియాలో అది చెల్లుతుంది. మిగతా కంట్రీస్లలో ఏ కంట్రీలో పడితే ఆ కంట్రీలో పీజీ చేసినా అది అక్కడి వరకే వర్తిస్తుంది, కానీ ఇండియాలో చెల్లదు. ఇండియాలో చెల్లడానికి ఓన్లీ 5 కంట్రీస్ రికగ్నైజ్డ్ బై ఎంసీఐ. ఆ కంట్రీస్లో చేసినటువంటి స్టూడెంట్ మాత్రమే ఇక్కడ ఎండి డాక్టర్ కానీ ఎంఎస్ డాక్టర్ అని చెప్పుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో అట్లాంటప్పుడు యూఎస్, ఇప్పుడు బ్రిటిష్ అంటే యూకే, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, కెనడా, జర్మన్ ఈ కంట్రీస్లలో పీజీ చేసేటువంటి స్టూడెంట్స్ ఆ పీజీలు మాత్రమే ఇండియాలో చెల్లుతాయి. సో ఈ కంట్రీస్లో చేయాలంటే ఎక్కువ శాతం ఒక బ్రిటిష్ పక్కకు పెట్టేస్తే, ఇండియన్ పక్కకు పెట్టేస్తే ఈ మిగతా కంట్రీస్లోని యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతాయి.
అంటే స్టూడెంట్ ఎక్కడైతే యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టంలో చదువుతాడో అక్కడ ఆ పీజీ చేసేటువంటి కంట్రీస్లో కూడా యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఎక్సెప్ట్ బ్రిటిష్ బాగుంటుంది. అంటే యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టంలో చదివేటువంటి కంట్రీస్లో చదివితేనే బాగుంటుందని మన కాన్సెప్ట్. సో ఆ విధంగా మళ్ళీ ఇప్పుడు ఎట్లాగూ 15,30,000 మంది ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాశారు. అందులో నుంచి మనకు రావాల్సింది 55,000 సీట్లు ఇండియాలో. అంటే 14,30,000 మంది 80,000 మంది ఇక్కడ ఆగిపోతారు. సో అప్పుడు ఏమవుతుంది, మిగతా వాళ్ళంతా 55,000 సీట్ల నుంచి పీజీకి వచ్చేసరికి ఇక్కడ 5,000 సీట్లే మాత్రమే ఉంటాయి. అంటే 90% స్టూడెంట్స్ కట్ అయిపోతారు. వీళ్ళతో పాటు ఫారిన్ స్టూడెంట్స్ కూడా వీళ్ళకి జాయిన్ అయిపోతారు. 90% అంటే ఫారిన్ స్టూడెంట్స్ కలిపితే మళ్ళీ 100% అవుతుంది. 100%లో ఇక్కడ పీజీ రావడానికి ఎక్కువ అవకాశాలు లేవు. ఫారిన్లో ఎంబీబీఎస్ చేసేసి ఎంసీఏ పాస్ అయిన స్టూడెంట్కి ఇక్కడ పీజీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ, 90% తక్కువ. అట్లాంటప్పుడు మళ్ళీ ఏదో ఒక ఫారిన్ కంట్రీకే పోయి పీజీ చేయాల్సి వస్తుంది. కాబట్టి కంపల్సరీ అక్కడ యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నటువంటి కంట్రీస్లో చదవడం బెటర్. బట్ కంపేర్ టు అదర్ ఆల్ కంట్రీస్, చైనాలో ఈ ఒక్క నెల వరకే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వరకు ఉన్నటువంటి 100% సీట్లలో 75% సీట్లను చైనా గవర్నమెంట్ ఇండియాకు తీసేసింది. ఇండియాలో అంటే ఇండియన్ స్టూడెంట్స్ చైనాకు పోవడానికి అవకాశాలు లేకుండా తీసేసింది. ఇక 25% సీట్లు మాత్రమే, ఓన్లీ 44 కాలేజెస్ మాత్రమే ఇండియాకు పర్మిషన్ ఇచ్చింది. ఆ కాలేజీలలో ఉన్నటువంటి లిమిటెడ్ సీట్స్ ఈ నెల ఎండింగ్ వరకు కంప్లీట్గా క్లోజ్. చైనాకు వచ్చేసరికి 1 ఇంటేక్, ఫిలిప్పీన్స్కి వచ్చేసరికి 2 ఇంటేక్లు, సెంట్రల్ అమెరికాకు వస్తే 3 ఇంటేక్లు, రష్యా జార్జియా అన్నిటికీ ఇంకా 2 ఇంటేక్లే. తర్వాత ఈ కిర్గిస్తాన్ ఇట్లాంటి వాటిలో 3 నుంచి 4 ఇంటేక్లు క్యాజువల్గా ఎప్పుడు వస్తే అప్పుడు ఆ బ్యాచ్కి అందేటట్టు ప్లాన్ చేసేస్తాం. కొన్ని కంట్రీస్లలో ఫ్లైట్ జర్నీ తక్కువ, కొన్ని కంట్రీస్లో ఫ్లైట్ జర్నీ ఎక్కువ. ఇది ఇప్పుడు కిర్గిస్తాన్ తీసుకోండి 3 అవర్స్ ఫ్లైట్ జర్నీ, చైనా తీసుకోండి 5 అవర్స్ ఫ్లైట్ జర్నీ, ఇప్పుడు ఇప్పుడు ఫిలిప్పీన్స్ తీసుకుంటే 7 hours, అంటే ఉదయం బయలుదేరాలి. ఎట్ ద సేమ్ టైం కొలంబస్కి ఇట్లా అవ్వాలంటే 24 hours ఫ్లైట్ జర్నీ. కాస్ట్ ఎక్స్పెండిచర్ ఎక్కువ. అంటే కంపేర్ టు ఆల్ అదర్ కాలేజెస్, కొలంబస్ కాలేజ్ కానీ క్యాష్యూ కాలేజ్ కానీ కాస్ట్ ఎక్కువ అయినా పర్లేదు, మా వాళ్ళు యూఎస్లో సెటిల్ అయిపోతారు అనుకున్నటువంటి వాళ్ళు అటువైపు డైవర్ట్ అవుతారు. బేసికల్గా బిలో పవర్టీ లైన్ కొంచెం తక్కువ బడ్జెట్లో అయిపోవాలి అనేటువంటి వాళ్ళు ఏదైతుందో ఈ కిర్గిస్తాన్, ఉక్రెయిన్, రష్యా, చైనా ఇటు సైడ్ డైవర్ట్ అవుతుంటారు. ఇంకా బాగా డబ్బులు ఉంటే ఇండియాలో సి కేటగిరీ తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పిన యూనివర్సిటీస్ అన్ని హాస్పిటల్స్కి అటాచ్ అయ్యి ఉంటాయా? అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అక్కడ? ఎస్, ఫిలిప్పీన్స్ తీసుకుంటే ఇప్పుడు 1.5 year ప్రీ మెడిసిన్ కోర్స్ ఉంటుందండి, బిఎస్ అంటాం. ఆ బిఎస్ పీరియడ్లో అక్కడ లోకల్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ ఎగ్జాము అప్ టు కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ పాస్ కావాలి. అంటే అది ఆ ఎగ్జామ్ పేరు ఎన్మ్యాట్ అంటాం, నేషనల్ మెడికల్ అడ్మిషన్ టెస్ట్. ఆ ఎన్మ్యాట్ ఎగ్జామ్ ఈ ఎంబీబీఎస్ అయిపోయేలోపు ఎప్పుడైనా ఆ స్టూడెంట్ పాస్ కావాలి. కొన్ని కాలేజీలకు ఏంటంటే అది రిస్ట్రిక్టెడ్, అది ముందు పాస్ అయిన తర్వాతనే అక్కడ ఎండీలోకి ఎంటర్ అవుతాడు. కొన్ని కాలేజీలకు నాన్ రిస్ట్రిక్టెడ్, అది ఎప్పుడైనా పాస్ కావచ్చు అప్ టు 5 years. కొన్ని కాలేజీలలో 4.5 years, కొన్ని కాలేజీలలో 5.5 years. ఇప్పుడు ఉక్రెయిన్కి వచ్చినా, కిర్గిస్తాన్కి వచ్చినా, ఈ రష్యన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ అన్నీ 6 years, అంటే 5 years 1 year ఇంటర్న్షిప్. చైనా కూడా అంతే 6 years 5 years 1 year ఇంటర్న్షిప్. ఇండియాలో కూడా 4.5 years, అంటే 5.5 years, మళ్ళీ 1 year ఇంటర్న్షిప్ కలిపితే. సో సేమ్ టైం అంటే టోటల్ 6 yearsలో అక్కడ 1.5 year బిఎస్ అయిపోగానే మళ్ళీ రిమైనింగ్ 4 years డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అంటాం యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టంలో. డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అంటే అది ఇక్కడ ఎంబీబీఎస్తో ఈక్వల్. అట్లా వాళ్ళు కంప్లీట్ చేయాలి. ఆ విధంగా క్లోజ్ అయిపోతుంది. ఓకే సార్, అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంటారు? మనతో కంపేర్ చేస్తే అక్కడ ఫ్యాకల్టీకి, అక్కడ స్టడీ సిస్టమ్కి, ఇక్కడికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది? బిఎస్ పీరియడ్లో రోజుకు 5 hours మాత్రమే క్లాసులు ఉంటాయండి. 1.5 year బేసిక్ అంటే బయాలజికల్ సైన్స్. అది యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ ఎల్పీ సిస్టమ్ డెల్టాలో కానీ, ఎమిలియో కాలేజ్ కానీ, ఇవి మనీలాలో 2 టాప్ కాలేజీలు. ఇది డ్రీమ్డ్ యూనివర్సిటీ, ఈ పర్పెచువల్ ఎల్పీ సిస్టమ్ అనేది డ్రీమ్డ్ యూనివర్సిటీ. దాదాపు 20,000 స్టూడెంట్స్ ఉంటారు ఇందులో. ఇది అటానమస్ కాలేజీ, ఇండియాలో గీతం కాలేజ్ లాగా, వైజాగ్లో గీతంలో కాలేజ్. సో ఇక్కడ ఏమవుతుందంటే 1.5 year ప్రీ మెడిసిన్ పీరియడ్లో, తర్వాత నెక్స్ట్ 4 years డాక్టర్ ఆఫ్ మెడిసిన్లో డైలీ 8 hours క్లాసెస్, మిగతా అన్ని ప్రాక్టికల్స్. ఒక స్టూడెంట్ విగరస్గా కష్టపడి చదివి 24 hours నేను అంటే కష్టపడతాను అనేటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఫిలిప్పీన్స్లో సక్సెస్ఫుల్ అవుతారు. మిగతా స్టూడెంట్స్ ఏదో జల్సాలకు పోతా అనేటువంటి స్టూడెంట్స్ డాక్టర్లు కాలేరండి సఫిషియెంట్గా. పేరెంట్స్ కూడా పిల్లల యొక్క సైకాలజీని అబ్జర్వ్ చేసి మా వాడు కష్టపడతాడు, ఎక్కడైనా మంచిగా చదువుతాడు, బాగా చదువుతాడు, చదువు మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది అనేటువంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఆ పిల్లలను అట్లాంటి మెడికల్ కాలేజీలలో పంపాలి. మెడికల్ కాలేజీలో ఎంజాయ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే టైం అనేది దొరకదు, ఎంప్లాయ్మెంట్కి అవకాశం ఉండదు. ఏ కంట్రీలో కానీ వాళ్ళు చదవడానికే టైం ఉండదు, తర్వాత ఎంప్లాయ్మెంట్కి అసలు ఏమాత్రం అవకాశం ఉండదు. కొంతమంది అంటే ఇప్పుడు మామూలుగా ఇంజనీరింగ్ సైడ్ ఏం చేస్తారంటే అమెరికా పోతారు, అక్కడ
ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటా మంత్లీ ఖర్చులకి వెళ్ళి ఇస్తుంటారు. ఈ మెడిసిన్ సైడ్ అప్ టు కంప్లీషన్ ఆఫ్ ది డిగ్రీ కోర్స్ ₹1 కూడా సంపాదించలేడు స్టూడెంట్. పేరెంట్ కంపల్సరీ డిపెండ్ అయ్యి తన ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకొని మాత్రమే పంపాలి. ఓకే సార్, ఇప్పుడు అక్కడ చూస్తే అక్కడ వెదర్ కండిషన్స్ అన్నీ డిఫరెంట్ కదా, సో మీరు ఓన్లీ అక్కడికి వెళ్ళి జాయిన్ చేసే వరకే మీ బాధ్యత, లేకపోతే మళ్ళీ వాళ్ళు కంప్లీట్ కోర్స్ అంటే 5 years కోర్స్ కంప్లీట్ చేసి మళ్ళీ బ్యాక్ టు ఇండియా వచ్చే వరకు అది మీ బాధ్యతేనా? స్టెప్ 1 నుంచి అంటే వీసా ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ మా దగ్గర అడ్మిషన్ తీసుకున్న ఫస్ట్ రోజు నుంచి వాళ్ళు MCI కంప్లీట్ అయ్యేంత వరకు మాదే పూర్తి బాధ్యత ఉంటుందండి. అంటే స్టూడెంట్ చదవాల్సిందే, స్టూడెంట్ చదవకపోతే మేము పాస్ చేయించడం అట్లా ఉండదు. స్టూడెంట్ కష్టపడాలి, చదవాలి, రావాలి, పోవాలి. కాలేజీ చేంజ్ చేసినాక మా బాధ్యత అంటూ ఏమి ఉండదని మేము అనుకోం. వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అవసరాలకు తగ్గట్టుగా మేము ప్రాపర్గా గైడ్ చేస్తాం. పేరెంట్స్కి ఏమైనా అందుబాటులో ఉంటాం, వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఏర్పాటు చేస్తాం. ఎప్పుడైనా పేరెంట్స్ విజిట్ చేయాలన్నా విజిట్ చేపిస్తాం. నేను ఎవ్రీ 3 monthsకు 4 monthsకు ఒకసారి వెళ్ళిపోతుంటాను, వస్తుంటాను. వాళ్ళకి కావాల్సిన ఏమైనా వస్తువులు ఉంటే అవకాశాలు కల్పించి కార్గో పార్సల్ పంపిస్తాం. ఇట్లా ప్రతి ఒక్కటి వాళ్ళకు ప్రాపర్గా ఇప్పటి నుంచి MCI మన ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయ్యేంత వరకు కూడా మేము ప్రాపర్గా గైడ్ చేసి వాళ్ళకి వెన్నంటే ఉంటాం. వాళ్ళు ఎలా కోచింగ్ తీసుకుంటే బాగుపడతారు, ఏం చేస్తే అవుతుంది, ఎప్పుడైనా పోయినప్పుడు కూడా ఎవరైనా పిల్లగాళ్ళని మిస్యూజ్ చేస్తున్నారా, ప్రాపర్గా ఉంటున్నారా, ప్రాపర్గా అంటే ఏదైనా తప్పులు చేస్తున్నారా అబ్జర్వ్ చేసి అక్కడ డీన్తో మాట్లాడి వాళ్ళందరినీ సెట్ చేసి వచ్చేస్తుంటాం. ఓకే సార్, ఇప్పుడు అక్కడ చూస్తే పేరెంట్స్ కానీ అంటే పేరెంట్స్ ఒక్కసారి వెళ్ళి మేము చూడొచ్చు స్టూడెంట్స్ని ఒకసారి కలవచ్చు అంటే అది పాసిబుల్ అవుతుందా? ఎస్, ఒక 1 month ముందు చెప్పేస్తే వాళ్ళకి కావాల్సిన వీసా ఏర్పాట్లు అన్నీ చేసేస్తాం. వాళ్ళని మేము పంపించేస్తాం, పోయి అక్కడ మొత్తం చూసుకొని రావచ్చు, ఆ తర్వాతనే జాయిన్ కావచ్చు. అట్లాంటి అవకాశాలు కూడా కల్పిస్తాం. లాస్ట్ ఇయర్ కొంతమంది పేరెంట్స్ పోవాలనుకుంటే పోవచ్చు, ఇక్కడ నుంచి లైవ్లో మాట్లాడిపిస్తాను. ఈ రోజుల్లో అంతా వీడియో కాల్ నెట్వర్కింగ్ బాగుంది కాబట్టి అది చూస్తే సరిపోతే రూమ్ ఎలా ఉంది, క్లాసులు ఎలా ఉన్నాయి, ల్యాబ్లు ఎలా ఉన్నాయి, ల్యాబొరేటరీ ఎలా ఉంది, హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, ఒక్కొక్క స్టూడెంట్స్ వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఏ కాలేజీలో ఉంటారు ఆ కాలేజీలో అన్నీ చూపిస్తుంటారు. అయినా సాటిస్ఫాక్షన్ కాకపోతే ఈ నెట్ ఉంది, గూగుల్లో మ్యాప్లో అన్నీ చూసుకుంటారు. ఇంకా మేము 10 మంది పేరెంట్స్ ఈ పిల్లలు గతంలో పోయిన ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటివరకు ఉన్నటువంటి పిల్లలు ప్రతి కంట్రీస్లో ప్రతి కాలేజీలో మన స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ నెంబర్లు ఇస్తాం, వాళ్ళ పేరెంట్స్ని ఇస్తాం. ఇక్కడ ఇండియాలో అయితే వాళ్ళ పేరెంట్స్ని పోయి కలవచ్చు, అక్కడైతే వీడియో కాల్లో మాట్లాడుకోవచ్చు, కావాల్సిన డౌట్స్ అని క్లారిఫై. ఇంకా డౌట్ ఉంది అని అనుకున్నప్పుడు కంపల్సరీ పోవాలనుకున్నప్పుడు వాళ్ళ ఓన్ ఎక్స్పెండిచర్తో మేము తీసుకెళ్తాం, వీసా నేర్పించి తీసుకొస్తాం. ఓకే సార్, ఒక స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ అంశాలు మైండ్లో పెట్టుకొని సెలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళాక ప్రాక్టికల్స్ వైజ్ కానీ ఫ్యాకల్టీ వైజ్ టీచింగ్ వైజ్ ప్రాబ్లం రాకుండా? ఎస్ అండి, ఇప్పుడు సపోజ్ 900 marks ఒక స్టూడెంట్కి వచ్చాయి. ఈ 900 marks వచ్చినా కూడా ఈయనకి ఇక్కడ నీట్ క్వాలిఫై కాలేదు, ఒక్కోసారి టైం వస్తుంది, లేకపోతే జస్ట్ క్వాలిఫై అయ్యండు. ఇది 900 marks ఇంటర్మీడియట్ అనేది ఒక క్రైటీరియా కాదు. 960 వచ్చిన ఒక అమ్మాయి కూడా నిన్న నీట్ క్వాలిఫై కాలేదు మా అమ్మాయి, ఏం చేయమంటారు సార్, ఎక్కడైనా సీట్ ఇప్పియండి, మీకు ఎంతైనా డబ్బులు ఇచ్చేస్తాం అని ఒక డాక్టర్ ఫోన్ చేశాడు. సార్ 960 marks వచ్చినప్పుడు మీరు ఎంత ఇచ్చినా మేము డబ్బులు పంపలేము అని చెప్పేశాం. సో అట్లనే ఇప్పుడు ఇంటర్మీడియట్ మార్కులు క్రైటీరియా కాదు, స్టూడెంట్ యొక్క సైకాలజీ అనేది ముఖ్యం. ఇక్కడ స్టూడెంట్ సైకాలజీ ఏముంటుంది, నాకు ఇదే కావాలి, ఇది అయితేనే నేను డాక్టర్ అవుతాను, డాక్టర్ అయితేనే నేను నా లైఫ్ అనేది ఒకటి మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. అంటే ఈ స్టూడెంట్ను పేరెంట్స్ ఏం అబ్జర్వ్ చేయాలి, వీడికి డాక్టర్ కావాలని ఉందా లేదు, పేరెంట్స్ యొక్క ఫోర్స్ను స్టూడెంట్స్ మీద పెట్టద్దు. నువ్వు డాక్టరే కావాలని చెప్పొద్దు. నువ్వు ఏమైతే అనుకుంటున్నావో దానికి మేము సహకరిస్తాం, కానీ నువ్వు అది సక్సెస్ఫుల్గా కావడానికి నీకు స్వతంత్రంగా ఆలోచించమని చెప్పాలి. అట్లాంటప్పుడు మనం ఏం చెప్తాం, ఇప్పుడు ఫిలిప్పీన్స్ ఉంది, ఈ కాలేజ్ ఇట్లుంది, ఈ కాలేజ్ ఇది ఉంది, ఈ కాలేజ్ ఉంది. మన దగ్గరికి వచ్చేస్తే ఏం చెప్తాం, చైనా చెప్తాం, ఫిలిప్పీన్స్ చెప్తాం, ఉక్రెయిన్ చెప్తాం, కజకిస్తాన్ చెప్తాం, కిర్గిస్తాన్ చెప్తాం, రష్యా చెప్తాం, జార్జియా చెప్తాం. అన్ని కంట్రీస్లలో ఉన్నటువంటి మైనస్ పాయింట్లు ప్లస్ పాయింట్లు చెప్తాం. స్టూడెంట్కి ఏం చెప్తాం, పక్కకే ఇప్పుడు మామూలుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, స్పెన్సర్స్ పోతారు, బిగ్ బజార్ పోతారు, మామూలుగా ఇంకేదైనా డీమార్ట్ లాంటివి వాడుకోరు. ఆ ఒక్కటే చోట అన్ని వస్తువులు దొరికినట్టే మనం ఏం చెప్తాం, మన ఆఫీస్కి వచ్చిన పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ, నువ్వు డిసైడ్గా ఈ కంట్రీలో ఇది ప్లస్ ఇది మైనస్, ఈ కంట్రీలో ఇది ప్లస్ ఇది మైనస్, నువ్వు డాక్టర్ కావాలనుకుంటావా యాక్టర్ కావాలనుకుంటావు నీ ఇష్టం, నువ్వు ఏం చేస్తావు ఏమవుతావు అనేది ప్రాపర్గా ఒక 1 hour ప్రాపర్గా కౌన్సిలింగ్ చేస్తాం. అందుకని ఏ పేరెంట్ నా దగ్గరికి వచ్చినా ఫస్ట్ చెప్పేది, మీ అబ్బాయిని తీసుకురండి, మీ మేడం తీసుకురండి, మొత్తం మీరు ఫ్యామిలీ అంతా రండి, అందరూ వినండి, మీ తర్వాత బాబుకు వదిలిపెట్టండి, ఆయన ఏది చెప్తాడో అది దేనికి ఫిక్స్ అవుతాడో మీరు దానికి కోఆపరేట్ చేయండి. కానీ మీరు చైనాకేవో రష్యాకేవో ఫిలిప్పీన్స్కి పో అని చెప్పకండి, మీ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నా మీరు దగ్గర పెట్టుకోండి, ఆయన యొక్క సైకాలజీని సెట్ చేయండి ఫస్ట్ అని చెప్తాను. ఆ విధంగా ఆ మైండ్ సెటప్ చేసిన తర్వాతనే ఆయన పంపితే సక్సెస్ఫుల్ డాక్టర్ అవుతాడు. తప్పితే మనం ఏదో మన దగ్గర పైసలు ఉన్నాయి పంపిస్తాం పోరా ఎంజాయ్ చేయాలంటే వాడు అక్కడ పోయి ఎంజాయ్ చేస్తూ వీడు ఎంజాయ్ చేస్తూ ఇంకొని కూడా ఖరాబ్ చేస్తాడు. ఆ సిస్టమ్ నాకు నచ్చదు. అందుకని నేను ప్రాపర్గా అందరికీ చెప్పేస్తాను ముందే, నువ్వు కరెక్ట్ ఉండు, ఎదుటి వారిని కరెక్ట్గా ఉంచు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ MBBS ఇన్ అబ్రాడ్ గురించి చెప్పినందుకు. ఇది వాళ్ళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ P6 News.